స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడానా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. ఇక 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచున్నే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మళ్ళీ చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హబక్కూకు చేసిన ప్రార్థన. హబక్కూకు ప్రవక్త ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా ప్రార్థన అంటే, అయ్యా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుతున్నాను అన్నాడు. దేవుణ్ణి గూర్చిన వార్త విని భక్తునికి భయం ఎందుకు వేసింది? దేవుణ్ణి గూర్చిన వార్త విన్నా, సువార్త విన్నా, పాట విన్నా, స్తుతి విన్నా, పలుకు విన్నా, సంగతులు విన్నా ఆనందం కలగాలి, ఉత్సాహం కలగాలి, ఉల్లాసం కలగాలి, మధురానుభూతులు కలగాలి. నాకైతే అలానే కలిగిద్ది. మరి యేసయ్య పాట ఎవరైనా పాడుతుంటే పరవశం కలుగుద్ది, యేసయ్యని ఎవరైనా స్తోత్రిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఆనందం కలిగిద్ది, యేసును గూర్చి వర్ణించి ఎవరైనా మాట్లాడుతుంటే ఎనలేని సంతోషం కలుగుద్ది, హృదయం ఉప్పొంగుతుంటుంది, గంతులేస్తుంటుంది. యేసును గూర్చి ఆయన కార్యాలను గూర్చి పొగడి మాట్లాడుతుంటే చాలా సంతోషం కలిగిద్ది. ఎవరైనా యేసును తృణీకరించి మాట్లాడుతుంటే గుండెల్లో బాధ కలిగిద్ది, వేదన కలిగిద్ది, దుఃఖం కలిగిద్ది. అసలు ఇది మీకైనా నాకైనా స్పందన. భయం ఎందుకు కలిగిద్దండి? సంతోషం కలిగిద్ది కానీ ఆయన వార్త వింటే. కానీ హబక్కూకు ప్రవక్తకు భయము కలిగిందట. అంటే వినబడిన వార్త ఏదో మొత్తానికి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టైపు కాదు, కానీ మొత్తానికి ఏదో డేంజర్ ఉన్న వార్త. అందుకని భయం కలిగింది. దేవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు. ఇంతకీ వార్త ఏమై ఉంటే భయపడతాడు చెప్పనా? ఆయన తీర్పును గూర్చినటువంటి సమయము దగ్గరకు వచ్చింది. ఆయన ప్రచండ రౌద్రాగ్ని కుమ్మరించేటువంటి కాలము సమీపమైంది. దేవుడిచ్చిన టైము మనుషులకు అయిపోవస్తుంది. ఇక ఆయన కోపాగ్ని రగులుకునే సమయం ఆసన్నమైంది అనే సంగతి భక్తునికి తెలిసినప్పుడు, భక్తునికి ఈ సమాచారం అందినప్పుడు భయం కలిగిద్ది. ఎందుకు భయం కలిగిద్దంటే, తనకేదన్నా అయిద్దని కాదు. ఒక ప్రవక్తకు తనను గూర్చిన భారం కంటే కూడా ప్రజలను గూర్చిన భారం ఎక్కువ ఉంటుంది. ఒక దేవుని సంబంధి అయినటువంటి మనుషునికి తన క్షేమాన్ని, తన యోగక్షేమాలను గూర్చిన చింత కంటే సమాజ శ్రేయస్సును గూర్చిన భారం ఎక్కువ ఉంటుంది. గనుకనే భక్తుడు వాపోతున్నాడు, దేవునితో బ్రతిమాలుకుంటున్నాడు. దేవా నువ్వు వస్తున్నావు, నీ రౌద్రాగ్ని కుమ్మరిస్తున్నావు అంటే, దహించు అగ్నివైన నీ రౌద్రాగ్నిలో ఎవడు నిలవగలుగుతాడయ్యా? ప్రజలు మారు మనసు పొందనోళ్ళకున్నారు. అయ్యో వారు ఇంకా మత్తులై ఉన్నారు. వారిలో నీవు ఆరంభించినటువంటి కార్యము సన్నగిల్లిపోయినట్లుగా అయిపోయింది. వారు బలహీనులై ఉన్నారు, వారు మత్తులై ఉన్నారు, వారు అజాగ్రత్తగా ఉన్నారు. దేవా మరి నీ ఆగమనాన్ని గూర్చినటువంటి వర్తమానం, నీ పనిష్మెంట్, నీ జడ్జిమెంటు, దాన్ని గూర్చినటువంటి వర్తమానం నా చెవికి వినబడుతుంది, నాకు భయం కలుగుతుంది. దయచేసి కొంచెం కనికరించయ్యా అని ప్రజల పక్షంగా గోజాడుకుంటున్నాడు. 1వ అధ్యాయములో అన్నాడు సాతానును గురించి. వాడు ఎంతకాలము మనుషుల్ని ఇలా నాశనం చేస్తాడు, ఎంతకాలం ఇలా మనుషుల్ని వేటాడుతాడు, ఎంతకాలం ఇలా
వాడు గాలాలకి ఊరులకు మనుషుల్ని బలి చేస్తాడు. ఎంతకాలం నువ్వు ఊరుకుంటావయ్యా, ఎంతకాలం నువ్వు వదిలేస్తావు, ఇక నువ్వు కదలవా, నువ్వు స్పందించవా అని 1వ అధ్యాయంలో ప్రార్థించాడు. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇక భయపడుతున్నాను అన్నాడు. బాగా వినండి, భక్తునికి తన్ను గూర్చిన భయము కాదు, ప్రజలను గూర్చిన భయం. ప్రవక్తకు తన్ను గూర్చిన భయం కాదు, ప్రజలందరినీ గూర్చిన భయం. ఒక ప్రవక్త మనస్సు అది. అయితే మనుషులు ప్రార్థించుకునే స్థితిలో ఉన్నా లేకపోయినా దేవుడు నియమించిన ప్రవక్తగా, దైవ ప్రతినిధిగా, దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా లక్షలాది మంది జన సమూహాల మాట ఒక్కటైతే ఎంత విలువ ఉంటుందో, ఒక్క దైవజనుని మాటకు దేవుడు అంత విలువిస్తాడు. మీకు తెలుసా, ఒక్క దైవజనుని ప్రార్థనకు దేవుడు అంత గౌరవాన్ని ఇస్తాడు. లక్షలాది మంది కలిసి చేసిన ప్రార్థనకు ఎంత పట్టు ఉంటుందో, దైవజనుడు ఒక్కడు చేసేటువంటి ప్రార్థనకు అంత పట్టు ఉంటుంది, అంత విలువ ఉంటుంది. ఎందుకంటే అచ్చంగా దేవుని కొరకు నియమించబడ్డాడు. ఇక దేవుడే తన ప్రపంచంగా అయిపోయాడు. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి అన్నట్లుగా తన్ను తాను అప్పగించుకొని, దేవుని అడుగు జాడల్లో కనుసన్నల్లో నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నవాడు గనుక ఒక ప్రవక్త ప్రార్థనకు దేవుడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు. అందుకే ప్రజల ఏమరపాటును గుర్తిరిగిన వాడై భక్తుడే ప్రజల పక్షముగా మొత్తం తన సమస్య అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పాప పరిహారార్థమై బలి ఏమిటో తెలుసా? ఒక కోడె. ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పాపం విషయమై బలి అర్పణ ఏమిటో తెలుసా? సర్వ సమాజం కొరకు ఒక కోడె. కానీ ఒక యాజకుని అపరాధ పరిహారార్థమైన బలి ఏంటో తెలుసా? అతనికి కూడా ఒక కోడె. ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తాన్ని కలిపి ఒక కోడె. ఓన్లీ ఒక దైవజనుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, యాజకుడి అపరాధము ఒక్కదానికి ఒక కోడె. అంటే యాజకుడు ఈజ్ ఈక్వల్ ప్రజలు. స్తోత్రం. ఒక యాజకుడు ఈజ్ ఈక్వల్ ప్రజలు, అంతే. సమానం. ఈజ్ ఈక్వల్ అంటే ఏంటండి లెక్కల్లో? ఈక్వల్ అంటే ఏంటి? ఈ చదువుకున్న వాళ్ళు చెప్పండి. సమానం. ఒక యాజకుడు ప్రజలందరితో సమానం. ఇది లేఖనంలో స్పష్టంగా దేవుడు వ్రాయించినటువంటి సంగతి. లేవియకాండం చూసుకోండి ఇంటికి పోయి. నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం తప్పనిసరిగా చదవండి. లేవియకాండం అర్థం కానట్టు ఉంటుంది, కానీ బోల్డ్ అని సంగతులు ఉన్నాయి. తండ్రి చిత్తం అయితే మొత్తం చెప్పాలని ఆశ ఉంది, కానీ అనుకూలమైన సమయాలు దొరకట్లేదు. లోగోస్ సందేశం ఇవ్వాలని ఉంది, దేవుని చిత్తం అయితే దానికోసం సమయం కేటాయించుకొని ఇద్దాం. రేమా సందేశాలే సరిపోతున్నాయి. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. చెప్పే మాటల మీద మనసు పెట్టండి. భక్తుని ప్రార్థనకంత విలువ. వెంటనే ఇప్పుడు మీరు అంటారు, మరి అందుకే నీ వెంటబడేది మేము, నువ్వేమో ఇసుకిచ్చుకొని పోతూ ఉంటావు, మరి అందుకే అన్నా ఒక్కసారి అట్లాగా ఒక మాట అన్నా అని అందుకే మరి. హలో, పాత నిబంధన సంగతి ఇప్పుడు హబక్కూకైనా, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధైన పాత నిబంధన క్రమమును అనుసరించి చెప్పా. నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికీ నీకోసం మళ్ళా ప్రవక్త, యాజకుడు కాదు, మన ప్రధాన యాజకుడు వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి కుడిపార్శ్వమందు మనందరి కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు ఆయన. రోమాపత్రిక 8:34 ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాకెళ్ళి చూడు, టైం లేదు. రోమాపత్రిక 8:34.
మన ప్రధాన యాజకుడు వెళ్ళిపోయి ఉన్నాడు, మనకంటే ముందుగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మన కోసం ఇక్కడ స్పెషల్గా ఏమీ లేదు మధ్యలో యాజకత్వం. మళ్ళీ ఆయన ద్వారానే నాకు ఆన్సర్ వస్తుంది. ఇక ఆయన లేకపోతే దేవుడు నా మన వినడన్న చింత లేదు. నువ్వు వ్యక్తిగతంగా దేవునికి సమీపం అయితే పరిశుద్ధాత్మ ఈరోజు నీకు కూడా అందుబాటులోకి వచ్చాడు. దైవజనుల్లోనే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీలోనికి కూడా పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. దీనికి బోల్డ్ అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, జస్ట్ పెన్ను పెట్టి రాసుకో అంతే. అపోస్తల కార్యము 2:38-39, యోహాను సువార్త 14:16. అపోస్తల కార్యము 2:38-39, యోహాను సువార్త 14:16. 2 మొదటి కొరింథీ పత్రిక 3:16. మొదటి కొరింథీ 3:16, యోహాను 14:16. మొదటి కొరింథీ 3:16, అదే మొదటి కొరింథీ 6:19. వీటన్నిటిలో కూడా, అలాగే ఎఫెసీ పత్రిక 4లో కూడా విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు కనుక దుర్భాషలు మాట్లాడి తప్పుడు క్రియలు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ మీలోనే ఉన్నాడు అనేది సాక్ష్యం ఇస్తాడు. అక్కడ ఆయనలో మీరు, మీలో ఆయన ముద్రించబడ్డారు, అంటే సీల్ వేయబడ్డారు. మీరు ఇక్కడ నుంచి తీయబడేంత వరకు ఆయనకి మీకు ఎడబాటు ఉండదు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14:16లో లోకము ఆయనను చూడదు గనుక ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని పరిశుద్ధాత్మను గురించి ఉంది. ఎవరి దగ్గర ఉంటాడక్క పరిశుద్ధాత్మ? చెప్పు, ఎవరి దగ్గర ఉంటాడు? మనలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. శాలేం రాజన్నలో ఉంటాడా? అందరిలో ఉంటాడా? ఎందరైతే ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో వారందరిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశం జరిగింది. నేను భాషలో మాట్లాడలేదు, మరి నాకు పరిశుద్ధాత్మ లేదంటగా అని ఎవరన్నా అంటే తప్పు నాయనా, అది తప్పు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువు బిడ్డగా ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 14:2-3 ఇంటికి పోయి చదవండి, జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. అక్కడ అంటాడు, ప్రభు ఆత్మ వలననే తప్ప ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోడట. ఒకడు యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే, యేసు నా రక్షకుడని అంగీకరించాడంటే, ఆయన రక్తంలో కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అయ్యారు అంటే వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే అది చేశారు. అది చెయ్యలేదు అంటే వారు ఇంకా పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగలేదు, వారు ఇంకా దేవుని ఆత్మను పొందలేదు అని అర్థం. ఆయన మాటకు లోబడి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఇక దేవుని ఆత్మను పొందుకున్నవారు. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చాడు. అయితే మనం పొందుకునేది, కోల్పోయేది ఏంటంటే అభిషేకం, అంటే దేవుని ఆత్మ అనుగ్రహించేటువంటి శక్తి. భక్తి జీవిత ఆరంభంలో మంచి ఫోర్స్గా ఉంటాం. కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు తళతళలాడే తెల్లని తెలుపు రిన్ను సబ్బుతో ఉతికిన షర్టులాగా ఉంటాం. ఫ్రెష్గా క్రొత్త తైలం, నూతన అభిషేకం, పరిశుద్ధత విషయంలో రోషం, ప్రార్థన విషయంలో ఆసక్తి, సువార్త కొరకైన భారం, ఆత్మల కొరకైన కన్నీటి అంగలార్పు, వాక్యం కొరకైన ఆసక్తి. అమ్మో, అసలు ఏ కోణంలో చూసినా పౌలు గారు ఈయన ఈక్వల్ అన్నట్టుగా ఉన్నారు. ఆరంభపు మెట్టు. కానీ రాను తళతళలాడే తెల్లని తెలుపుతో ఉన్న షర్టు కాస్త మురికి బట్టి నల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉతుకుడు సెక్షన్ అవసరమై ఉంది. అంటే ఒకసారి మనం పొందిన అభిషేకం స్థిరముగా అలాగే మన మీద ఉండదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అనేది వాక్య సత్యం. బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నాడు. ప్రార్థించుట ద్వారా దేవుని శక్తి పొందుకుంటాడు. ఎందుకంటే ఈ పాపిష్టి లోకంలో బతకాలంటే మన సొంత శక్తి సరిపోదు.
మనకున్న సొంత ఆత్మశక్తి సరిపోదు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. నీళ్ళల్లో బతికే చేప ఒడ్డున బతికిద్దా? ఒడ్డున బతికే మనిషి నీళ్ళల్లో నెడితే బతుకుతాడా? ఏం చెప్పరు ఏంటండి? బతకడా బతకడా సరేలే, బతకడంటాయా? ఎవడో చెబుతున్నారు. బతకడాన్ని గట్టిగా అనొచ్చుగా. నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డుకు తీస్తే గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎడిపోయారు? సౌండ్ వినపడదు నాకు కొంచెం. కానీ ఒడ్డున కూడా చేప బతుకుతుంది అంటే మానవాతీతమైన శక్తి ఏదో దాని మీద పనిచేస్తుంది. నీళ్ళలోకి వెళ్ళి కూడా ఒక మనిషి ఆక్సిజన్ లేకుండా బతుకుతున్నాడంటే వాని మీద కూడా ఏదో శక్తి పనిచేస్తుంది, మానవాతీతమైన శక్తి. అవునా? నీళ్ళల్లో ఆక్సిజన్ దొరుకుతుంది చేపకి, నీళ్ళలోంచి బయటికి తీస్తే పోయిద్ది, దొరకదు దానికి. మనకి ఒడ్డున దొరికిద్ది ఆక్సిజన్, నీళ్ళల్లో నెడితే మనకు అక్కడ ఆక్సిజన్ దొరకదు. కాబట్టి లోకంలో, పాపంలో, శాపంలో బ్రతకడానికి అలవాటు పడిన శరీర సంబంధి అయిన మనిషి లోకాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైన వ్యసనాలు, అలవాట్లు, వ్యక్తులు, ఆలోచనలు సమస్తము త్యజించి ఓ ప్రత్యేకింపబడిన జీవితం, నీతి నియమాలు, నిష్ఠా గరిష్టలు కలిగి బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నాము అంటే పొరపాటును కూడా అది నీ సొంత శక్తి అనుకోవద్దు. దైవశక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా ఉండగలుగుతున్నావు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. శక్తిని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా నిలవగలిగావు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో కానీ విశ్వాసం కోల్పోలా నువ్వు. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయో, ఎన్ని చేదైన సంఘటనలు జరిగినాయో, అయినా నాకు యేసు వద్దు, నాకు యేసు దేవుడు కాదు అనలా నువ్వు. దెబ్బలు తగులుతానే ఉన్నాయి, గాయాలు అవుతానే ఉన్నాయి, ఇంకా యేసును హత్తుకొనే ఉన్నావు. యేసు నా ప్రభు, యేసు నా దేవుడు, యేసే నా రక్షకుడు అంటున్నావు. అన్ని గాయాలలో, అంత ఆటుపోట్లలో సైతం నువ్వు క్రీస్తును వదలకుండా ఉన్నావు అంటే అది నీ సొంత శక్తి కాదు. కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేసినందుననే నువ్వు అలా ఉండగలిగావు, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఈ రిఫరెన్స్లు అన్నీ కలిసి ఏకమై ఏం చెప్తున్నాయంటే పరిశుద్ధాత్మ నీ యందు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నా యందు నివసిస్తున్నాడు. మనం కోల్పోతే పోయే అవకాశం ఏదంటే అభిషేకం కోల్పోయే అవకాశం ఉంది, కానీ ఆత్మను కోల్పోయే అవకాశం లేదు. ఎప్పుడు కోల్పోతామంటే ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, యేసును విసర్జించినప్పుడు కోల్పోతాం మనం పరిశుద్ధాత్మని. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్షణ నాకు అక్కరలేదు, నాకు పరలోకం అక్కరలేదు, నేను ఇవన్నీ నమ్మట్లేదు, నాకు వద్దు అని వదిలిపెట్టి యేసును మనస్ఫూర్తిగా విసర్జించిన నాడు అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ నిన్ను. నువ్వు ఆ మాట అననంత వరకు పొరపాటును కూడా ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. మరి అట్లాగైతే కొన్ని పాపాలు, తప్పులు, పొరపాట్లు జరుగుతుంటాయిగా మరి మన దగ్గర. మరి అలా కొన్ని పిచ్చి చేష్టలు చేసినప్పుడు కూడా మన దగ్గరే ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఊరకుండడు, దుఃఖపడతాడు, బాధపడతాడు. ఒక మనుష్యుడు స్పందించినట్టే స్పందిస్తాడు. చిరాకు పుట్టిందంటే మనకు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. అర్థమైందా? పదే బతిలాడి చెబుతాడు, వద్దు వదిలే, ఇగో నేను నీలో నివసిస్తున్నా, నేను పరిశుద్ధమైన ఆత్మను, నీ ఆత్మలో నివసిస్తున్నా, నేను పవిత్రతను ఇష్టపడతా, పరిశుద్ధతను ఇష్టపడతా. గడ్డి తినే చేష్టాలు చెయ్యవాకు. నువ్వు ఆ వ్యవస్థలో లేవు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే గొర్రె పిల్లలాగా మారి. నువ్వు పంది పిల్లవా, గొర్రె పిల్లవా? నువ్వు గొర్రె పిల్లవయ్యావు, మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే, పందిలాగా కోరుకుంటావే. వద్దు, వదిలేయి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నీ రాజ్యం ఇది కాదు, నువ్వు ఆలోక సంబంధివి, నీది పరలోకం. నీ పౌరత్వం అక్కడ ఉంది, జీవ గ్రంథంలో నీ పేరుంది, నా కుమారుడా, నా కుమారి. అన్యజనులు చేసినట్టు హేయ కృత్యములు చేయొద్దు, నాకు బాధ కలుగుతుంది, నాకు నచ్చట్లేదు, సరి చేసుకోమని వార్నింగ్ ఇస్తాడు.
అంతేగాని నువ్వు పాపాలు చేసుకుంటా ఉంటే మంచిగా జాగ్రత్తగా చేసుకుని ఆయన గుట్టుగా చేసుకోమ్మా, ముసుగులో చేయమ్మా, బయట పడకుండా చేయమ్మా, బాగా కప్పెట్టమ్మా అని నీకేం దీవెనలు ఇవ్వడు. ఎంతమందికి అర్థమవుతుందో బాగా అర్థమైద్ది. అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాల్సిందే. మీరైనా చెప్పండి, మీరైనా అనండి, మీరైనా శాలేమన్నా నువ్వైనా, మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నన్ను మీరు అని సంబోధించాలని నేను కోరుకోను, యేసయ్య కోరుకోలా. భక్తులు చూసావు దేవుడిని ఎట్ట పిలిచారో, యెహోవా, ప్రభువా, యెహోవా పేరు, యేసయ్యా, యేసు. అవునా? నీవు అనే సంబోధన ఉంటుంది. కొంతమంది నీవు అంటే మహాకోపం. ఏంటి నీవేంటి, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఏకవచన సంబోధం. మీరు అనాలి. సంస్కారం తెలియదా బుద్ధిహీనుడా? అంతే కదండి, మర్యాద కదా. మీరు అని సంబోధించాలి కదా, నువ్వు అనకూడదు కదా, తప్పు కదా. కొంతమందికి మహా చిరాకు. నేను ఒక విషయం చెప్పనా, మీరు అంటే కొంచెం ఎడంగా ఫీల్ అవుతాను నేను. నువ్వు అంటే దగ్గర అన్నమాట, ఎంతో దగ్గర. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే దేవుడే అవకాశం ఇచ్చాడు ప్రభువా అనుకోవడానికి, నువ్వు అనడానికి ఇచ్చాడు. కాబట్టి ఇక మనకేం ఫీలింగులు ఉండకూడదు. ఆ ఫీలింగులు ఎవరైనా కలిగి ఉంటే ఈ మీరుకు బదులు నువ్వు ఇంకా దారుణంగా ఉంటుంది, తృణీకరించబడతారు. కొంతమంది మీరు అనకపోతే ఊరుకోరు, సభ్యత సంస్కారం ఉండాలి అంటారు. మంచిదే, లోకంలో అన్యులు కదా, వాళ్ళ ముందు మనం అంతే. కానీ క్రీస్తు యేసునందున్న మనకి మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా మనమంతా ఒకటే రక్త సంబంధీకులం. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు. ఓకే, ఇది మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు, ఓవర్ యాక్షన్లో ఫ్రీగా ఉందా. ఇప్పుడు చెప్పండి, మీకైనా నాకైనా కోటింగ్ ఒక్కటే, పనిష్మెంట్ ఒక్కటే, వార్నింగ్ ఒక్కటే అన్నట్లు అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవడి తప్పునైనా సరే సమర్థించడు, ఒప్పింపజేస్తాడు, నొప్పింపజేస్తాడు, దిద్దుకోమని పిలుస్తాడు ఆయన. క్రొత్త నిబంధనలో అందరిలోకి దేవుని పరిశుద్ధాత్మ అందుబాటులోకి వచ్చేశాడు. పాత నిబంధన క్రమంలో ఒక సమూహానికి ఒక యాజకుడు, ఒక ప్రవక్త అవసరం. క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్త పరిచర్య ఉంది, ప్రవక్తల పరిచర్య ఉంది. అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు. అయితే అందరి పని బోధ చేయటమే. అందరి పని బోధ. అపోస్తలుడు బోధించాల్సిందే, ప్రవక్త బోధించాల్సిందే, కాపరి బోధించాల్సిందే, బోధకుడు బోధించాల్సిందే, ఉపదేశకుడు బోధించాల్సిందే, సువార్తికుడు బోధించాల్సిందే. ఇంకా అదనపు క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. సరే, అదొక సబ్జెక్టు, దాని తర్వాత ధ్యానిద్దాం. అయితే క్రొత్త నిబంధనలో మనకున్న సౌకర్యం ఏంటంటే, ఒక దైవజనుడి ప్రార్థనకే విలువ కాదు, క్రీస్తు యేసునందున్న నీ ప్రార్థనకు కూడా గొప్ప విలువ ఉంది. అర్థమైందా? నీవు ప్రార్థించినా కూడా దేవుని ఆత్మ నీలోనే ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడండి, ఆల్రెడీ నీలో ఉన్నాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి దయ్యం పట్టింది, నాకు దయ్యం పట్టింది అంటారు. లాగే ఒకటి బాధలు అనిపించింది నాకు. బాప్తీసం పొందనోళ్ళు కాదు, బాప్తీసం పొందినోళ్ళు, సంవత్సరాలు అయినోళ్ళు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులైన వాళ్ళు దయ్యం పట్టిందని వస్తే వింతగా ఉంటుంది నాకు. ఎందుకు పట్టింది దయ్యం? దేవుని ఆత్మ నిన్ను వదిలిపోతే దయ్యం పట్టాలి. కొన్ని ప్రసంగ వేదికల మీద కూడా వినపడుతుంది నాకు, ప్రసంగ వేదికల మీద కూడా. విశ్వాసులండి, సేవకులకు దయ్యం ఏంది, విశ్వాసులకు దయ్యం ఏంది? ఇప్పుడు అన్యజనుడు అంటే వాడు ఆల్రెడీ దురాత్మ పీడితుడై ఉంటాడు, ఒక అర్థం ఉంది.
క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్న ఒక వ్యక్తికి తనలో దయ్యం ఉంది అనే భ్రమ కలిగించటం, ఆ విధంగా చేసే బోధ ఒక రకమైన ప్రమాదకరమైన బోధే. కాబట్టి అది ఎవరు చేసినా దాన్ని హర్షించరాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. మరి అట్లయితే తప్పులు చేసినప్పుడు, టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు, బూతులు తిట్టినప్పుడు మరి అది దయ్యమేగా? కాదు, కాదు. దయ్యపు ప్రేరణ, అంతేగాని దయ్యం వాళ్ళ లోపలికి జొరబడేది కాదు. దయ్యపు ప్రేరణతో కొన్ని తప్పులు మన నుండి జరుగుతాయి. దురాత్మ ప్రేరణతో కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతాయి. కారణం ఏంటంటే ఈ శరీరం ఉందే, ఇది ఇంకా విమోచింపబడలా. లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మకు సపోర్ట్ చేస్తే ఈ శరీరము దయ్యానికి సపోర్ట్ చేసిద్ది. ఎందుకంటే దీనికి పైత్యం పెచ్చు. మన భాషతో చెప్పాలంటే ఈ శరీరంలో పాప బీజం ఉంది. రోమాపత్రిక 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి ప్రతి మానవ శరీరంలో పాప బీజం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనిషి కొన్నిసార్లు సాతాను ప్రేరణకు లొంగి, దయ్యపు ప్రేరణలకు లొంగి కొన్ని చెడ్డ పనులు చేయటం అనేది కనబడుతుంది మన జీవితంలో. వినపడుతుందా అందరికీ? ఆ చెడ్డ క్రియ జరిగినంత మాత్రాన ఇక దయ్యం పట్టినట్టుగా భ్రమపడకూడదు. నేను ఈ పని చేశానంటే దయ్యం వల్లే చేశాను, దయ్యం నాకు బట్టే చేశాను, దయ్యం నాకు పట్టింది అని పదే పదే అనుకొని లేని దయ్యాన్ని, దూరంగా ఉన్న దయ్యాన్ని తలుపులు తీసి మరి నాకు పట్టావుగా అని విశ్వాసం ఉంచి లేని దయ్యాన్ని పట్టించుకుంటారన్నమాట. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టి పోడు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోయేంత వరకు దయ్యం నీలో జొరబడే అవకాశం లేదు.